శాసనమండలి సభ్యులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ్య కల్వకుంట్ల కవిత అరెస్టుకు సంబంధించి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఉన్నారు. మనం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ కార్యాలయంలో ఉన్నాం. వినయ్ భాస్కర్ గారితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, కార్పొరేటర్లు, చాలామంది నాయకులు కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళందరిలో కూడా ఆగ్రహం కానీ ఆవేదన కానీ వ్యక్తం అవుతుంది. అసలు ఈ మొత్తం పరిస్థితిని వాళ్ళు ఎట్లా చూస్తున్నారని ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి వినయ్ భాస్కర్ గారు. ఈరోజు కవిత గారి అరెస్టును చూస్తే మరి మోడీ గారి పాలనలో ఈరోజు మోడీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పార్టీలు కానీ ప్రభుత్వాలను కానీ అప్రజాస్వామికంగా కూలదోస్తూ ఈరోజు అక్రమంగా మరి ఈడీల పేరిట సిబిఐ ఇన్వెస్టిగేషన్ పేరిట ఈరోజు ఆ నాయకులను ఆ పార్టీ మీద ఉన్నటువంటి మోడీకి వ్యతిరేకంగా అంటే బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల్లో మరి బీజేపీ పాలనకు వారు చేస్తున్నటువంటి చర్యలను ప్రజలకు వివరిస్తూ ప్రజలకు మద్దతు కూడగడుతున్న పార్టీలను మరి విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఈరోజు నైతికంగా దెబ్బతీయాలని చెప్పి రేపు ఎల్లుండే షెడ్యూల్ వస్తుందని చెప్పి ఈరోజు మానసికంగా కేసీఆర్ గారి కుటుంబాన్ని కానీ మా గులాబీ శ్రేణులను మరి మానసికంగా దెబ్బతీయాలని చేస్తున్నటువంటి అరెస్ట్ను ఖచ్చితంగా ప్రజలకు వెళ్తాం. మరి ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఉంది, మరి ఇంకా గడువు ఉంది, ఇంకా వారు విచారణ చేసేదానికి అరెస్ట్ చేయొద్దని ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనకు అర్థమయ్యేది ఏంటంటే మోడీ గారి అమిత్ గారి చేతిలో కీలు బొమ్మల్లాగా సిబిఐ ఈడీ వివరిస్తుందని మాకు అర్థమవుతుంది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ఈ అరెస్ట్ని ఎలా ఖండిస్తారు? దీనికి సంబంధించిన నిరసన కార్యక్రమాలు కానీ ఇంకేదైనా జరగబోతున్నాయి? అంటే వాస్తవంగా ఇది అనుకోకుండా మేము కూడా ఊహించలేదు, ఇప్పుడే ఉంది. మేము అందరం కూడా షాక్ గురైనాం. ఏదేమైనప్పుడు కూడా మా పార్టీ శ్రేణులతో మా నాయకత్వంతో మాట్లాడి ఖచ్చితంగా ఈ అక్రమ అరెస్ట్ను ఖండించడమే కాకుండా ప్రజలకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈరోజు మరి కేసీఆర్ కానీ మానసికంగా దెబ్బతీయాలని చేసినటువంటి కుట్ర, కానీ వారు వ్యక్తి కాదు, కేసీఆర్ ఒక శక్తి కాబట్టే ఈ అక్రమ అరెస్టులను మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం, ప్రజలకు తీసుకుపోతాం. ఖచ్చితంగా మా కోర్టులో న్యాయం గెలుస్తుందని మేము భావిస్తాం. అంటే ఒకవైపు రాష్ట్రం అంతటా కూడా చాలామంది నాయకులంతా కూడా బీఆర్ఎస్ను వీడి వెళ్తున్న పరిస్థితులలో నిజానికి దీన్ని తీవ్రంగా ఎదుర్కొనే పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ లేదు అనేది ఒక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈరోజు మీరు చూసినట్టయితే ఒక వ్యక్తిగా బయలుదేరి ఈరోజు 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళను నిజం చేసినటువంటి వ్యక్తి ఈరోజు వ్యక్తి కాదు, కేసీఆర్ ఒక శక్తి. కాబట్టి ఈ శక్తి ముందు సరే కొంత అవకాశవాదులు కొంత అవసరం కోసం మా అధికారులు ఉన్నప్పుడు రావచ్చు, కేసీఆర్ గారిని మెప్పించవచ్చు, ఒప్పించవచ్చు, పార్టీలకు రావచ్చు, పదవులు తీసుకోవచ్చు, ఇంకా రకరకాల లబ్ధి పొందవచ్చు. ఈరోజు పదవి పోయినంత మాత్రాన మరి పార్టీని కూడా వీడిపోయినటువంటి కొంతమంది వ్యక్తులను ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ కానీ ఎవ్వరు కూడా కదిలించలేని పరిస్థితులు ఉన్నారు. వ్యక్తులు పోవచ్చు, కానీ ప్రజలందరూ కూడా మరి న్యాయం గెలుస్తుంది, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి అవకాశవాద రాజకీయ నాయకులకు సరైన సమయంలో బుద్ధి చెప్తారని మేము భావిస్తాం. సుందరయ్య యాదవ్ గారు, మీరు ఒక మాట చెప్పండి. అంటే ఇప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకులు కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు అనేది ఏమిటంటే మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న పరిస్థితుల్లో కూడా ఇది కూడా ఒక ఉపాయమే, ఒక సానుభూతి రావడానికే ఈ అరెస్ట్ జరుగుతున్నది, మళ్ళీ ఈ రెండు ఒకటే పార్టీలు అంటున్నారు. మీరు ఎట్లా అంటారు? మీరే ఆలోచించండి. ఒకటే అయితే ఇలాంటి అరెస్ట్లే ఉండవు కదా. ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు అంటే బీజేపీ గవర్నమెంట్ అంటే ఇంటెన్షనల్లీ ఈ అరెస్ట్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. ఇవాళ పొద్దునే మనం స్టేట్ చేసి చూసాం, షెడ్యూల్ రేపు రాబోతుంది అంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ఇవాళ మేము కవిత గారిని అరెస్ట్ చేసాము, ఓ గొప్పోలము అని తెలియజేయడానికి ఏదో చేయబోతున్నారు. కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ మనకు బీజేపీ ఏర్పడ్డ కాంచెలి ఈడీ అంటే బీజేపీ సిస్టర్ కన్సెంట్ లాగా అయిపోయింది. ఇవాళ ఏ నాయకుడు ఎవరైతే బీజేపీకి ఎదురు చెప్తారో లేకపోతే బీజేపీని ఎండగడతారో వాళ్ళ మీద ఈడీపీని ఊషగొల్చడం, మళ్ళీ వీలైనప్పుడు వాళ్ళని దగ్గర తీసుకుంటే ఈడీ కేసులు మాఫ్. అంటే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేయడానికే ఇవాళ వీళ్ళు తరుణం చేస్తున్నారు. కాంగ్రెస్ చెప్పినా ఇవాళ బీజేపీ చెప్పినా నిజమేంటో ప్రజలకు తెలుస్తుంది, న్యాయం ఏంటో ప్రజలకు తెలుస్తుంది, పాలేంటో నీళ్ళేంటో క్లియర్ కట్గా బయటికి వస్తుంది. అదే ప్రజలు నిర్ణయిస్తారు. ఏదో వెనకసాటు దెబ్బలు కొట్టాలని ఎంత ప్రయత్నం చేసినా బీజేపీ అది వాళ్ళ కోరిక నెరవేరదని ప్రజలు గమనిస్తున్నారని తెలియజేస్తుంది.